హాయ్ అండి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ మటన్ హలీంని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను 500 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. 75 గ్రామ్స్ గోధుమ నూక, 50 గ్రామ్స్ బాస్మతి రైస్, 55 గ్రామ్స్ మినపగుళ్ళు, 30 గ్రామ్స్ బాదం పప్పు, 25 గ్రామ్స్ శనగపప్పు, 20 గ్రామ్స్ కందిపప్పు. దీన్ని మనం ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి 2 గంటలు నానబెట్టుకోవాలండి. నేను దీన్ని బాగా వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్న దాంట్లోని మనం 2 గ్లాస్ వాటర్ వేసుకొని మనం 2 అవర్స్ నానబెట్టుకోవాలండి దీన్ని మనం. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. దీంట్లోని 150 ml ఆయిల్ వేసుకోవాలి. అలాగే 150 ml గీ కూడా వేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా మనం బాగా మెల్ట్ అవనివ్వాలి, బాగా కలుసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం దీంట్లోని 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అవ్వక్కర్లేదు, లైట్గా పింక్ షేడ్ వస్తే చాలు. మనకి ఇలా ఆనియన్స్ లైట్ పింక్ షేడ్ వచ్చాక మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి, ఒక 3 స్పూన్స్. దీన్ని లైట్గా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయాక మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకోవాలండి. దీని ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను, విత్ ఫ్యాట్ తీసుకున్నాను నేను. మటన్ వేసాక ఒక 3-4 మినిట్స్ మనం ఇలా బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యాక పీస్ది మనం సాల్ట్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వేసుకుందాం సాల్ట్. కల్లుప్పే వేసుకోవాలి, నార్మల్ సాల్ట్ కాదు. ఒక 3 స్పూన్స్ వేసుకుందాం సాల్ట్. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. ఒక ఫుల్ స్పూన్ కారం వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 5 లవంగాలు, ఒక 6 ఇలాచి, ఒక చిన్న ఇంచ్ దాల్చిన చెక్క దీంట్లో వేసుకోవాలండి. ఇలా లైట్ దంచుకొని వేసుకోవాలండి మనం. ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకుందామండి. దీన్ని మనం కలుపుకోవాలి ఒకసారి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం రసం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను, మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పుదీనా, కొత్తిమీర ఆకులు వేసుకుంటామండి. అలాగే ఒక 4 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. మనం ఇలా ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలండి బాగా. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం దీంట్లో 500 ml వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. 1 విజిల్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత 30 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎన్ని విజిల్స్ వచ్చినా పర్వాలేదు. 30 మినిట్స్ ఈలోపు ఇద్దాక మనం పల్సెస్ నానబెట్టుకున్నాం కదండి, వాటిని కూడా ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాం. ఒక 1/2 లీటర్ వాటర్ వేసి ఈ పల్సెస్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా 1/2 లీటర్ వాటర్ వేసుకొని మనం ఇలా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఇది కూడా సేమ్ ఇందాకలాగే ఒక విజిల్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లోని, ఆ తర్వాత లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ ఇలా ప్రెషర్ కుక్కర్లో ఉడికిన తర్వాత మనం ఒకసారి చూద్దామండి. ఇలా కంప్లీట్గా కూల్ అయిన దాన్ని మనం ఒక బ్లెండర్లో తీసుకొని బ్లెండ్ చేయాలండి. బాగా స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. ఇంట్లో కొద్ది వాటర్ వేసుకొని బ్లెండ్ చేద్దామండి మనం. ఇలా స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలండి దీన్ని మనం. మటన్ విజిల్స్ అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూసారండి ఎలా ఉందో. మనం ఈ పైన వచ్చింది కదండి ఆయిల్, అది కొద్దిగా తీసుకొని సైడ్ చేసుకుందాం.
మొత్తం తీసేయకూడదు, కొద్ది తీస్తే చాలు. ఇలా కొద్ది తీసుకొని పక్కనెట్టుకుందామండి మనం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం దీన్ని ఒక 10 మినిట్స్ క్రష్ చేయాలి. నా దగ్గర పప్పు గుత్తి లేదు, సో నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. మరి మెత్తగా పేస్ట్ చేసేయకూడదు. చూసారు కదండి, ఇలా ఒక 10 మినిట్స్ స్మాష్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది టెక్స్చర్ చూడడానికి. మటన్ని బాగా స్మాష్ చేసాం కదండి. ఇప్పుడు ఇందాక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పల్సస్ పేస్ట్ ఉంది కదా, దాన్ని మిక్స్ చేద్దాం దీంట్లోని. ఈ పల్సస్ పేస్ట్ వేసాక మనం ఇలా బాగా కలుపుకోవాలండి. అది ఇది బాగా మిక్స్ అవ్వాలి మనకు. మటన్ పేస్ట్ పల్సస్ పేస్ట్ ఇలా ఒక 10-15 మినిట్స్ మనం బాగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ మనం కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని మిరియాలు, కొన్ని యాలకులు, కొద్దిగా షాజీరా, లవంగాలు, చెక్క, జీలకర్ర వేసుకుంటామండి. కలుపుకుందాం. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొన్ని గులాబీ రేకులు మళ్ళీ మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 8 టేబుల్ స్పూన్ గీ వేసుకుందామండి. మళ్ళీ గీ వేసాక ఇలా 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. మనకి సైడ్ అంతా గీ వచ్చేస్తుంది. కంటిన్యూస్గా కలుపుకోవాలి, ఆకండి మనం 10 మినిట్స్ని. చూసారు కదండి, మనకి మన వేసిన నూనె ఎలా పైకి తేలుతుందో, ఇలా ఫుల్గా నూనె తేలేంత వరకు ఉంచాలి మనం. చూసారు కదండి, ఇలా స్పూన్కి ఏది అంటుకోకుండా జారిపోతే మనకి హలీం రెడీ అయిపోయేటండి పర్ఫెక్ట్గా. సో ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇక్కడ. అంతేనండి, మన రెస్టారెంట్ స్టైల్ హలీం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమే. అంతేనండి, ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక మనం ఫస్ట్లో పక్కన పెట్టుకున్నాం కదా ఈ గీ ఆయిల్ మిక్స్ని, అది వేసుకుందాం.